ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థానంలో ఉంచండి, కళ్ళు మూసుకురండి. దయగలిగిన మా తండ్రి, అత్యంత కృప కనికరమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలయ్యా. నీ సన్నిధిలో ఏర్పాటు చేసిన ఈ 3 దినాల సభలో ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమించి స్థానిక సంఘము ద్వారా ప్రభా ఈ 3 దినాల సభల ద్వారా నీ మాటలు వినిపించి అనేకులను నీ వైపు నడిపించడానికి, నీ మనసు తెలియచేయటానికి ప్రభా ఎంతో ప్రయాసపడి ఏర్పాటు చేసిన ఈ సభలలో నిన్న జరిగిన మొదటి దినమంతా తోడుగా ఉన్నారు. ఈ 2వ దినములోనికి కూడా ప్రభా మమ్మలను క్షేమంగా నడిపించి చక్కని వాతావరణాన్ని మాకు అనుకూలపరిచారయ్యా. ఈ విలువైన సమయంలో తండ్రి, శ్రేష్టమైన మీ మాటలు వినటానికి సిద్ధపడి ఉండగా వినగల చెవులు గ్రహించే మనసు మాకు దయచేయండి. ముఖ్యంగా మీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు దయచేయండి. బలహీనుడినైనా నీ దోషునైనా నన్నును నీ పక్షాన నిలబడి ఉండగా సమయోచితమైన జ్ఞానమును నీ ఆత్మ సహాయమును నాకును దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మనందరి తండ్రైన దేవునికే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తరతరాలలో యుగయుగాలలో మహిమ, ఘనత, ప్రభావములు కేవలం ఆయనకే చెందునుగాక, ఆమేన్. ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. దేవుని విలువైన మాటలు మనం ప్రతిరోజు ఏదో ఒక రూపేణ సోషల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా, అలాగే మన చేతిలో ఉన్న బైబిల్ ద్వారా వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. కానీ చదువుతున్నది గ్రహించరు. మన దగ్గర పుస్తకాలు ఉన్న కొందరు చదవరు. దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన గొప్పదైన అరుదైన అవకాశము, అదృష్టం ఏదైనా ఉందంటే మనతో మాట్లాడే అవకాశం. చాలామంది అంటారు, మాతో మాట్లాడు ప్రభా, ప్రత్యక్షంగా మాట్లాడు ప్రభా, మాకు కనబడు ప్రభా అంటారు. ఆయన ప్రత్యక్షంగా కనబడి మాట్లాడితేనే కానీ నమ్మలేని వారు చాలామంది ఉన్నారు. కానీ ఆయన ప్రత్యక్షత కనబరుచుకొని ఆయన మనతో మాట్లాడుతున్నారన్న నిజం చాలామందికి తెలియదు. అదే మీ చేతుల్లో ఉన్న బైబిల్. ఇవి దేవుడు రాయించిన మాటలు, సాక్షాత్తు దేవుడు పలికిన మాటలు. మనుషులు రాయించింది మాత్రం దేవుడు. అందుకనే దానికి పేరు పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట దేవుని ఆవేశంలో నుంచి వచ్చిన మాటలే తప్ప సరదాగా రాసినవి, సరదాగా పలికిన మాటలు ఎంత మాత్రమో కాదు. ఈ మాటలు మన చేతికి అందడానికి ఎంతోమంది త్యాగపూరితులు, ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది రాసిన వారందరూ కూడా ప్రయాస పడితేనే కానీ, వారు కష్టపడితేనే కానీ, వారి జీవితంలో అనుభవిస్తేనే కానీ మన చేతుల్లోనికి బైబిల్ గ్రంథం రాలేదు. దీని చరిత్ర చాలా గొప్పది. కానీ ఈరోజు మనకి తక్కువ రేట్లో దొరుకుతుంది కదని, ఫ్రీగా ఇస్తున్నారు కదని మనం చాలా చులకనగా చూస్తాం. అందుకని ఈరోజు ఏదైతే మన చేతిలో దేవుడు పెట్టి చదవండి, వినండి అని ప్రతి దినం మనల్ని తడుతున్నాడో, ఆ స్వరం వినబడుతున్నా ఆ మాటలను పట్టించుకోక మన జీవితం మనదే, మన బ్రతుకులు మనవే. అందుకని మీరు చూడండి, 66 పుస్తకాల్లో ఏం సారాంశం రాసి ఉందో, దేవుని ఉద్దేశం ఏమై ఉందో, దేవుని చిత్తం ఏమై ఉందో ఎప్పటికీ క్రైస్తవులకి తెలియకపోవటం ఎంత బాధకరం. ఆశ్చర్యం చెప్పనా మీకు? దీన్ని మనం చదవటం లేదు కాబట్టి అన్యజనులు బాగా చదువుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరుణాకర్ సుగినని ఒక ఆయన ఉన్నాడండి, తెలుసు కదా. నాకు ఆశ్చర్యం వేసింది, తన యూట్యూబ్ ఛానల్లో బైబిల్ తరగతులు పెట్టుకున్నాడు. బా, ఏం పెట్టుకున్నాడు? మరి మనం ఏం చేస్తాం? మన తరగతులు మనవి, మన ఇంటి దగ్గర ముచ్చట్లు, ముసలం ముచ్చట్లు కదా, ఆ ముచ్చట్లు మనం పెట్టుకుంటాం. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే బైబిల్ మనది, మన చేతిలో ఉంది. మనం చదవాలి, మనం తరగతులు పెట్టుకోవాలి, మనం దాన్ని పరిశీలించాలి. కానీ ఎవడో తప్పులు పట్టడానికి చదివేవాడు తరగతులు పెట్టుకున్నాడంటే క్రైస్తవులకి ఇది చిక్కిచేటు. కారణం ఏంటో తెలుసా? మనం చదవట్లేదు కాబట్టి దేవుడు వారిని చదివేలా చేశాడు. మనకి బైబిల్లో ఏ ప్రశ్నలు రావు, ఎందుకంటే అంతా తెలిసినంత బెల్లపలిస్తూ ఉంటాం మనం. బైబిల్లో ఏమి రాయబడిందో నిజంగా మనకు తెలియదు. ఆశ్చర్యం ఏంటంటే కొన్ని గ్రంథాలు, జాగ్రత్తగా వినండి, అందరి చేతుల్లో ఉండవు. కానీ బైబిల్ ఒక్కటే ఇటు సేవకుల చేతిలో, విశ్వాస చేతిలో ఉంటుంది. ఇది దేవుని ప్రణాళిక. కారణం ఏంటంటే ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం ఏమై ఉందో అది బయలుపరచడానికి దేవుడు రాయించి మన చేతుల్లో పెట్టాడన్న విషయం మనకు తెలియకపోవటం, మనకు అర్థం కాకపోవటం, ఇది చాలా బాధాకరం. ఎవరో సేవకులు చెప్పారు, దెయ్యం పట్టుకుంటే బైబిల్ తాళ్ళ దగ్గర పెట్టుకో, పీడకలాలు రావు, దెయ్యం రాదని. అందుకని మీరు చూడండి, హాస్పిటల్కి వెళ్తూ ఉంటే సేవకులుగా మాకు అక్కడ కనబడి ఆ మూల్యమైన సందర్భం ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంట్లో అన్ని బైబిల్ ఉన్నా ఇప్పుడు చదవరు.
దాన్ని పట్టించుకోరు. ఎప్పుడో ఆదివారం, అది కూడా చర్చికి వెళ్ళాలి కాబట్టి, బైబిల్ పట్టుకుని నువ్వు వెళ్ళాలి కాబట్టి పట్టుకెళ్తాం. అసలు ఏమి రాయించాడన్న విషయం తెలియకపోతే మనం ఎలా బ్రతకాలో మనకు ఎలా అర్థమవుద్ది? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి మాట దేవుని మాటని మనకు అర్థమైతే, ఆయన ఉద్దేశాలు మనకు బయలుపడితే మనం ఇలా బ్రతకమండి. ఇలా బ్రతకం. కేవలం మనం చాలామంది ఎలా బ్రతుకుతున్నారంటే ఆదివారపు క్రైస్తవులుగానే బ్రతుకుతున్నారు. ఆదివారపు క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? వేషధారణ కలిగిన క్రైస్తవులు అని అర్థం. అదేంటండి ఎంత మాట అన్నారు అని అనుకుంటారా? అవును, అదైనా ఒక గంట, అదైనా సమయం ఉంటే, అదైనా మనసు బాగుంటే వింటాం, లేదంటే అక్కడే గోడ కూర్చుని ఆ పేన కింద కూర్చొని హాయిగా నిద్రపోతాం. కానీ కనీసం పాస్టర్ గారు అంత శ్రమపడి కష్టపడి మన కోసం ఒక చక్కని సందేశాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధపడి వచ్చిన మనం వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. అంటే మనకి అంత చులకన, హేళన. అవును కాదంటే ఒకసారి పరిశీలన చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకు నేను ఈ విషయాలు చెప్పానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో మనం చూస్తున్న ఎవరి బ్రతుకులు బాగాలేదు, అంతకు మించి క్రైస్తవ కుటుంబాలు బాగాలేదు. అయ్యగారు మీరు అలా అంటారేంటి? మనం ఆశీర్వదించబడిన వారం కదా, దేవుని దయ వలన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా, మనకి దీవెనలు మొండిగా ఉన్నాయి కదండి అనుకోవచ్చు. నిజమే, పాపం నుంచి విమోచించడానికి ప్రభువుని మనం కడగబడి బాప్తీసం తీసుకున్నాం, సరిపోయింది అనుకుంటున్నారా? ఇక మీదట మనం చేయవలసినవి, మనం బ్రతకవలసినవి ఆజ్ఞలు ఉన్నాయి. మనం ఎలా జీవించాలో ఇక మీదట లోకస్తుల వలే కాక బ్రతికవాడు దేవుడికి ఇష్టలుగా బ్రతకండి రాయబడినవి. లోకాన్ని విడిచిపెట్టి దైవ చిత్తానుసారంగా మీరు బ్రతకండి అన్నాడు. ఆ మాటలు మనకి లెక్క ఉండదు, ఆ మాటలు మనం పట్టించుకోం. కనీసం సేవకుడు కష్టపడి చెప్తున్నా మనకు అర్థం కాదు. అందుకనే మన కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఉందంటారా? లేదని నేను ఎలా చెప్పగలను తెలుసా? మేము సేవకులం కదా, మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, పర్సనల్ ప్రార్థనలు. ఆ పర్సనల్ ప్రార్థనలో ఏమని చేయించుకుంటారు తెలుసమ్మా? అయ్యా మా కుటుంబ పరిస్థితులు బాగాలేదు, మా బిడ్డల మాట వింటలేదు, చెప్పిన మాట వినకుండా చెడిపోతున్నారు అన్నప్పుడు సేవకులకి మేము ప్రార్థన చేస్తాం, వారి గోడు వింటాం. అంటే అంతర్గతంగా కుటుంబంలో ఉన్న ఈ సమస్యలతో వీళ్ళు నలిగిపోతున్నారంటే అప్పుడు అర్థమవుద్ది మాకు. ఎందుకో తెలుసా? కుటుంబ సమేతంగా వాళ్ళు సంఘంలోనికి రాలేదు, వాక్యం వినలేదు. వాక్యం వినకపోతే గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితం మారదు. మనకి బాధలు వచ్చినాయి అంటే, కష్టం వచ్చిందంటే కారణం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల పట్ల మనం ఆసక్తి కలిగి వినగలిగి మన జీవితాన్ని మార్చుకుంటే మన జీవితంలో నెమ్మది, సంతోషము, ఆనందము ఉంటుందండి. ఒకసారి 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 1వ వచనం త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం త్వరగా. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను నీవు అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల పైన నిన్ను హెచ్చిస్తాడు అన్నాడు. మనందరికీ తెలిసిందే కదా, మనకి దీవెనలు రావాలంటే పొలంలో దీవించబడతావు, వ్యాపారంలో దీవించబడతావు, నీ గర్భఫలములో పిసికే పిండి తొట్టే పట్టిందల్లా బంగారం అవుద్దని మనకి ఇవే తెలుసు. కానీ ఆ ముందు మాటలు మాత్రం మనం గుర్తుపెట్టుకోం. శ్రద్ధగా అన్నాడు చూడండి అక్కడ. నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు అంత శ్రద్ధగా మనం వింటామండి. ఆశ్చర్యం ఏంటంటే వాక్యం చెప్దామని సిద్ధపడుతున్నప్పుడు అదే టైంలో బయటికి వెళ్ళిపోతారండి, అదే టైంలో అశ్రద్ధగా ఉంటారండి. పిల్లలతో గొడవలు, పిల్లలతో ఆటలు, ఎంత సెల్ ఫోన్ చూసుకోవటాలు. మాలాంటి వాళ్ళకి చాలా కంపరం వచ్చేది అనమాట. ఎందుకు విషయాలు చెప్తున్నా మీకు అర్థమవుద్ది. అలా ఉన్నారు కాబట్టి, అశ్రద్ధగా ఉన్నారు కాబట్టి దేవుని మాటలు పట్టించుకోకుండా మనకి దీవెనలన్నీ పోయినాయి. మరి ఇప్పుడు ఏమొచ్చినాయి? మన కుటుంబాల్లోకి ఏమొచ్చినాయి తెలుసా? శాపాలు వచ్చినాయి. అందుకని మన జీవితంలో మీరు చూస్తే నెమ్మది లేదు. మన పిల్లల్ని బట్టి మనకి రోదన, మన పిల్లల్ని బట్టి మనకి వేదన. ఎవరు తీర్చలేని ఈ సమస్యల పైన మనం రోధిస్తూ తలలు పట్టుకుంటూ ఏడుస్తున్న, ఏడవలేని కుటుంబాలు లేవు, బాధపడిన కుటుంబాలు లేవు. అవునే కదా చెప్పండి? ఎన్నో మన కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ. ఒక అధ్యాయం నేను మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. అధ్యాయం ఏంటంటే కీర్తన గ్రంథం 137వ కీర్తన. ఈ అధ్యాయంలో కొన్ని సంగతులు రాయబడి ఉన్నాయి.
చాలామందికి ఈ అధ్యాయం పట్ల అవగాహన లేకేమో, తెలియకేమో పొరబడి వాళ్ళు ఏం చేశారంటే, చివరి వచనం చదవండి, 137వ కీర్తన చివరి వచనం. మీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు అన్నాడు. ఈ మాటను తీసుకుని చాలామంది సేవకులు, చాలామంది ఎలా అపార్థం చేసుకున్నారంటే, బండకేసి కొట్టేవాడు ధన్యుడు అన్నాడు కదా, కాబట్టి అన్యులైతే, క్రైస్తవేతరులైతే, దేవుని ఎరగని వారైతే తప్పుపడ్డానికి ఈ మాటను తీసుకుని, మీ దేవుడు ఎంత క్రూరమైన వాడో, ఎంత క్రూరుడో చూడండి, క్రైస్తవులారా మీ పిల్లలు మాట అనకపోతే ఆ పిల్లల్ని దేనికేసి కొట్టమని చెప్పమంటున్నాడు? దేనికేసమ్మా? బండకేసి. ఏ దేవుడైనా ఇలా చెప్తాడా, ఇలా చేయమంటాడా? నాకు తెలిసి మీ పిల్లలు మీరు అలా చేసుకుంటారమ్మా? వాళ్ళని కొట్టాలంటేనే మనకు మనసు రాదు, మనకు చెయ్యి రాదు కదా. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఇలా బండకేసి కొట్టమన్నాడంటే, అలా కొట్టేవాడు ధన్యుడు అన్నాడంటే, బైబిల్ చూడండి, బైబిల్ దేవుడు ఎంత క్రూరంగా ఉన్నాడో అన్నారండి వాళ్ళు. ఇంక కొంతమంది క్రైస్తవులు ఈ మాటను తీసుకుని ఏమన్నారంటే, నీ పసిపిల్లలను పట్టుకుని వాడిని బండకి వేసి కొట్టువాడు ధన్యుడు అన్నాడు కదా, ఆ బండ ఎవరో కాదు చెప్పండి, ఆ బండ ఎవరమ్మా? క్రీస్తే అన్నారు. కాబట్టి మరి పసిపిల్లల్ని ఎలా కొట్టాలి? క్రీస్తు కేసు కొట్టాలా? కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో 2 వచనాలు ఏమంటాడు? తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బాధలోను పెంచండి అన్నాడు కదా. అదిగో బండకేసి కొట్టడం కాదు, ప్రభు బాధలో పెంచడమే బండకేసి కొట్టడం అని చెప్పారు. ఇది కూడా వాక్యానుసారం కాదు. ఎందుకనంటే దీని యొక్క వివరణ, దీని అర్థం ఏమని చెప్తుంది అని అంటే, ఫస్ట్ మనకి బైబిల్ అర్థం కావాలంటే ఆ అధ్యాయం అంతా ఏం చెప్తుందో మనకు అర్థం కావాలి. చివరి మాట తీసుకున్నాం కానీ మొదటి మాట మనం తీసుకోలేదు. ఆ మొదటి మాట నుంచి చూడండి, మొదటి చరణం నుంచి, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిరవాంజి చెట్లను మన సితారాలు తగిలించితిమి, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు షియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి అని చెప్తున్నారు. ఎవరు వీళ్ళు? ఎంతకి ఎవరమ్మ వీళ్ళు? యూదులు చెరలోకి వెళ్ళిపోయారు. ఏ చెర? బబులోను చెర. వీళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేశాడంటే, వీళ్ళని బలాత్కారంగా పట్టుకుని వెళ్ళిపోయి బానిసలుగా వాళ్ళని ఆ దేశంలో ఉంచుకుని వారిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇది చరిత్ర. క్రీస్తుకు పూర్వం 7 లేదా 600 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. చరిత్రలో జరిగిన సంఘటనలు తప్ప చరిత్రలో లేనిది కాకమ్మ కథలు కాదు. బైబిల్లో చెప్పబడిన సంగతులు. ఇరాక్ రాజధానిగా పిలువబడి బాగ్దాద్ కానీ బబులోను కానీ మనకు తెలుసు. ఆ బబులోను సామ్రాజ్యం అధినేత ఎవరు? నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే, ఈ యూదులలో ఉన్న వారందరినీ పట్టిపోయాడు, కొందరినైతే ఆ దేశములోనే చంపేశాడండి. శాసంగా మిగిలిన వారిని పట్టుకుపోయి బానిసలుగా చేసుకుని వారి చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు. వెట్టి చాకిరి ఎలాగుంటుందో తెలుసా మీకు? ఫరో ఇజ్రాయేలీని ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టాడు? 430 సంవత్సరాలు బాధ పెట్టాడు. ఎలా బాధ పెట్టాడు? వారి ప్రాణాలు విసిగిపోయేలా బాధ పెట్టాడు. ఇంకెంతలా బాధ పెట్టాడు? మోయలేని భారాలు వారిపైన మోశాడు. ఇంకా చెప్పాలంటే వారిని ఇటుకల పనులో, ఇసుక పనులో, మొత్తం ఏ పొలం పనులో, అన్ని పనుల్లో నలిపేశాడండి ఫరో. ఎవరిని? ఇజ్రాయేలీని. బానిసలుగా తీసుకెళ్ళిన వారు భోజనం పెట్టి జైల్లో పెట్టి మేపరు. వాళ్ళ చేత పెట్టింది తక్కువ ఫుడ్ చేయించుకుంటున్న పనికివ్వండి. వీళ్ళకి ఆ బాధ భరించలేక బబులోనులో ఉన్న వీళ్ళు, బబులోనికి చెరబోయిన వీళ్ళు ఆ నదుల పక్కన కూర్చుండి, చూడండి, ఆ నదుల పక్కన కూర్చుండి, మొదటి చరణం, మనము సీయోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి అన్నారు. అంటే వీళ్ళు ఏడుస్తున్నారండి. ఎవరెంతకి? యూదులు, ఇజ్రాయేలీలు ఏడుస్తున్నారు. ఎక్కడి నుండి ఏడుస్తున్నారు వీళ్ళు? ఇజ్రాయేలీ దేశంలో ఉన్నారా? అన్య దేశమైన బబులోను దేశంలో ఉన్నారా?
చెప్పండి. అన్ని దేశంలో ఉన్నారు. గుండి ఇక్కడ ఏడుస్తున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు వాదార్చేవారు లేరు. అందుకే చూడండి, మూలిగే నక్క మీద చెప్పండి తాటికాయ పడ్డట్టు ఈ లోపు వీళ్ళని పరిపాలించే సైనికులు వచ్చి వీళ్ళు అన్నారు, ఎరా ఒక పాట పాడతారా అన్నాడు. ఏంటట? ఎలా ఉంది చూడండి, 2వ చరణం. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలను తగిలించితిమి, అచ్చట మనలను చెరగొన్నవారు అటుగో పట్టికిపోయిన సైనికులు వచ్చి అన్నారంట, ఓ యూదులారా, ఓ ఇజ్రాయిలారా, ఓ దేవుని బిడలారా, యెరూషలేము వారసులారా, కీర్తన పాడండి అన్నారంటండి. ఏం పాడాలంట? ఎంత ఏడుస్తున్న వీళ్ళ నోట పాట వస్తుందండి. ఇప్పటి వరకు చాలామంది పాటలు పాడారు, చాలా సంతోషం, ఆనందంతో పాడారు. మన మనసంతా దుఃఖంతో ఉండి కళ్ళంట నీళ్ళు కారుతుంటే పాటలు వస్తాయమ్మా? పాటలు వస్తాయా? అలా ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పాట పాడండి అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? అలా ఉంది. అప్పటికే వీళ్ళు మూలుగుతూ ఏడుస్తూ నక్కి ఉంటే, వాళ్ళు పెట్టే ఆ బాధలు భరిస్తూ ఉంటే, వాళ్ళకి యెరూషలేము గుర్తొస్తుంటే, యెరూషలేములో వాళ్ళు బ్రతికిన విధానం గుర్తొస్తుంటే, వీళ్ళు శ్రమ పడుతున్నప్పుడు అక్కడ వచ్చిన సైనికులు అంటున్నారంట, ఒక పాట పాడండి అన్నారంట. అలా పాట పాడమంటే ఏం పాడతారండి? వాళ్ళ నోట పాట కాదు కదా, మాట కూడా లేదు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళెందుకు బబులోని చెరకు వెళ్ళిపోయారో తెలుసా? వీళ్ళెందుకు అక్కడ కూర్చుని ఏడుస్తున్నారో తెలుసా? ఎందుకు వీళ్ళు ఎంత దుఃఖంతో నిండిపోయారో తెలుసా? వీళ్ళు యెరూషలేములో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. దేవుడు ఈ ప్రపంచంలో ఎవరినైనా దీవించాడు అని అంటే అది మొట్టమొదటిగా యెరూషలేము అనగా ఇజ్రాయేలు ప్రజలనే దీవించాడు. యెరూషలేము పట్టణం గురించి అన్నాడు, పరిశుద్ధ పట్టణం అన్నాడు. దానినే షియోను అన్నాడు కూడా. అక్కడ ఆయన ప్రత్యక్షత ఉంది, అక్కడ పరిశుద్ధ దేవాలయం ఉంది, అక్కడ ఆరాధనలు జరుగుతాయి, అక్కడ బలులు జరుగుతాయి, ఇక్కడ దేవునికి స్తుతులు జరుగుతాయి. దేవుని ఆలయం అనేది అక్కడ ఉంది. దేవుడు అక్కడ ఆ మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్షం అవుతాడు. అటువంటి పరిశుద్ధ దేవుడు నివసించే యెరూషలేములో వీళ్ళు నివసిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు. దేవుడు కూడా ఏమన్నాడంటే, ఇదిగో మీరు వెళ్ళబోయే దేశంలో నేను మిమ్మల్ని దీవించాలంటే నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకుని, మీరు పరిశుద్ధంగా పవిత్రంగా నా మాటల ప్రకారంగా నడిస్తేనే మిమ్మల్ని నేను దీవిస్తాను, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. మీ పొలం పంటలో కానీ, మీ చేతి పంటలో కానీ, చేతి పనిలో కానీ, ఏ పనిలోనైనా ఏది కొదువు లేకుండా మిమ్మల్ని పోషిస్తాను, ఆ దేశం మీకు ఇస్తానన్నాడు. అదే దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు, అది కానాను దేశం. అయితే అదే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు గనక నా మాటలు వినకపోతే, మీ జీవితాలను నాశనం చేసుకుంటే, నేను ఇచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టి మీరు లోకంలో పాపం చేస్తూ బ్రతికితే నేను మీకు విముఖుడిని అవుతాను, నేను మీకు శత్రువుని అవుతానని కూడా అన్నాడు ఆయన. అదే 28 అధ్యాయం తర్వాత చదువుకొని మీకు తెలుస్తుంది. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో అదే చెప్తాడు. మొత్తం మొదటి అధ్యాయం నుంచి మనకి ఆశీర్వాదాలు చెప్తాడు. 15వ వచనం కాడి నుంచి అంటాడు, నా మాటలు వినకపోతే మీకు శాపాలు వస్తాయని చెప్తాడు. దేవుడు ఎంత గొప్పదంటే ఏదైనా ముందే చెప్తాడండి, చెప్పే చేస్తాడండి, చెప్పకుండా ఏది చేయడు. ఒకసారి ఆ సందర్భం కూడా చూద్దారండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, అమ్మా వినిన ఎడల, వినని ఎడల, వినకపోతే ఈ శాపములన్నీ ఈ శాపాలన్నీ నీకు వస్తాయి. ఏంటో శాపాలు చూడండి. అక్కడ అన్నాడు, నీ ఏమన్నాడమ్మా? పట్టణంలో నువ్వు శపించబడతావు, పొలంలో నువ్వు శపించబడతావు, నీ గంప పిండి పిసుకు నీ తొట్టె శపించబడును అని ఇలా లిస్ట్ అంతా చెప్పుకుంటూ వస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం చదువుతూ ఈ శాపాలు గుర్తు చేసుకుని అప్లై చేసుకోండి. ఎందుకు అప్లై చేసుకోమంటున్నా తెలుసా? మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఇవన్నీ అప్లై అవుతాయి. దేవునికి దగ్గరగా ఉంటే 28వ అధ్యాయం నుంచి 14వ వచనం వరకు కూడా అవి కూడా అప్లై అవుతాయి మనకి. ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పటికీ 14వ వచనం చూడండి, క్షమించండి 44వ వచనం చూడండి. 44వ వచనం, అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియ్యలేవు, అతడు తలగా నుండును నీవు తోగ్గా ఉందువు,
నీవు నాశనం చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదకొచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. నీవు ఆయన మాట వినలేదు కాబట్టి ఇవన్నీ శాపాలు నీకు వస్తాయి. తర్వాత 46 వచనం, మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానం మీదను చూచినగాను విస్మయ కారణముగాను ఉండును. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోను హృదయ ఆనందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడువు కాలేదు గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. ఎవరికి దాసుడైపోతారు? శత్రువులకి. దేవుడు ముందుగా చెప్పాడా? ఇది ఎక్కడ చెప్పాడు తెలుసమ్మా? ఇశ్రాయేలు ప్రజలు ఇంకా కానానికి రాలేదు. ద్వితీయోపదేశ ఖండం అంటే మోయాబు దేశంలో మోషే గారి ద్వారా రెండవసారి రిపీట్ చేస్తూ ఆయన ఆజ్ఞలను మరలా వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాడు మోషే ద్వారా దేవుడు. ద్వితీయోపదేశ ఖండం అంటే రెండవ మారు వాళ్ళతో మాట్లాడడం. అప్పటికి వీళ్ళు కానానికి రాలేదు. కానానికి రాకముందే దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో మీరు వెళ్ళే కానాను దేశంలో మీరు గనక జాగ్రత్తగా బ్రతకకపోతే, నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా మీరు జీవించకపోతే ఖచ్చితంగా ఈ శాపాలు వస్తాయి. చూడండి, నీ శత్రువులకు దాసుడు వగుదువు, నీ శత్రువుకు దాసుడు వగుదువు, వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడ మీద వినప కాడి ఉంచుదురు అన్నాడండి. ముందే చెప్పాడు దేవుడు, చెప్పాడు. ఇజ్రాయేలీలకి ఎప్పుడు కూడా ముందే చెప్తాడు. ఇజ్రాయేలీలే కాదు, ప్రపంచ ప్రజలందరికీ ముందే చెప్తాడండి. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత మంచోడంటే ఏది చెప్పకుండా చేయడు. అది మంచైనా కీడైనా ఏదైనా. జలప్రలయం గురించి ముందు చెప్పాడా తర్వాత చెప్పాడమ్మా? ఎన్ని సంవత్సరాలు? నావోహు ద్వారా ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడంట? సుమారుగా 100 సంవత్సరాల పైనే ప్రకటించాడంట. వాడు కడుతున్నాడు ప్రకటన చేస్తున్నాడు, వాడు కడుతున్నాడు ప్రకటన చేస్తున్నాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీలు ముందుగానే చెప్తున్నాడు, మీరు వినకపోతే కానానికి వెళ్తున్నప్పుడు అక్కడ బ్రతికే స్థితి గురించి మాట్లాడుతూ, అక్కడ గనక మీరు నా ఆజ్ఞల ప్రకారంగా పరిశుద్ధ జనంగా మీరు బ్రతికితే మిమ్మల్ని లోకంలో ఉన్న జనము కంటే గొప్పగా చేస్తాను, హెచ్చిస్తాను, లేదా మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిస్తానని ముందే చెప్పాడు. అలా చెప్పిన మాటలు వీళ్ళకి జ్ఞాపకం ఉన్నాయి, వీళ్ళకి తెలుసు. అయినా యెషయా కాలంలోకి వచ్చినప్పటికీ వీళ్ళ బ్రతుకులు చాలా దారుణం అయిపోయినాయి అండి. ఒకసారి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం వాళ్ళు ఎత్తలాగా చెడిపోయారు అనటానికి యెషయా గ్రంథంలో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం, అయ్యో నమ్మకమైన నగరం వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకు దానిలో కాపురమున్నారు, నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షరసం నీళ్ళతో కలిసి చెడిపోయాను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానములు కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షాన న్యాయం తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విసారింపరు అన్నాడండి. దేవుడు ఏ దేశంలోనైతే ఏ యెరూషలేములోనైతే న్యాయం చూడాలనుకున్నాడో, భక్తి చూడాలనుకున్నాడో, తన పిల్లలు తను చెప్పినట్టుగా బ్రతకాలనుకున్నాడో, ఆ నమ్మకమైన నగరం ఏమైందంట? నమ్మకమైన నగరం ఏమైందండి? నగరం వేసి అయిందా? ఇజ్రాయేలు ప్రజలు వేషులయ్యారా? చెప్పండి. వ్యభిచారులైపోయారండి ప్రజలు. అక్కడ నమ్మకస్తులు కనిపెట్టాలని చూశాడు, కానీ అక్కడ నరహంతకులు ఉన్నారంట, అక్కడ దొంగలు ఉన్నారంట, అధికారులే ద్రోహులైపోయారంట. అధికారులే ద్రోహులైతే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందండి? అక్కడ చూడండి, ఇంకేమన్నాడు? దొంగల సహవాసం చేస్తారంట అధికారులు. ఇంకేమన్నాడు? వారందరూ లంచం తీసుకుంటున్నారంట, వారి బహుమానాల కోసం అవసరమైతే న్యాయాన్ని కూడా కప్పిపుచ్చేస్తున్నారంట. జరగట్లేదు మన కళ్ళ ముందేవన్నీ కూడా కనబడట్లేదు? ఇప్పటికీ కనబడుతున్నాయండి. ఏ దేశం అయితే నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ యెరూషలేము పట్టణంలో నివసించేవారు లేదా ఇజ్రాయేలీలు ప్రజలందరూ చెడిపోయి బ్రతుకుతున్నారు. ఎంతలా చెడిపోయారో మనం చూసాం. అలాగే 4వ వచనం చూడండి, 4వ వచనం త్వరగా, 4వ వచనం. పాపిష్టి జనమా, దోషపరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరిపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని దూషించారు,
ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఏంటమ్మా? ఎవరిని విడిచి తొలగిపోయారంట? దేవుణ్ణా? దేవుణ్ణే. ఎవరిని విసర్జించారంట? అమ్మా, నాకు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ పదాల దగ్గర ఆగిపోవటం అలవాటు. విసర్జన అనే పదం మనకి ఎక్కడ కనబడుద్ది? ఎవరు పాస్టర్ గారు గుర్తు చేస్తున్నారు, చెప్పండి అమ్మ, ఎక్కడ కనబడుద్ది? బస్ స్టాండ్లో అలా వెళ్తే మనకి ఏమన్నా 1కి 2కి అర్జెంట్ అయింది అనుకోండి, అక్కడ ఉంటుంది మూత్ర విసర్జన, మల విసర్జన కదా. అప్పుడప్పుడు గోడల మీద రాస్తూ ఉంటారన్నమాట, గవర్నమెంట్కి సంబంధించిన ప్రైవేట్కి సంబంధించిన గోడల మీద మూత్ర విసర్జన చేయరాదు, మల విసర్జన చేయరాదు అంటారు కదమ్మా. విసర్జన అంటే అర్థం తెలుసా మీకు? విసర్జన అంటే ఏంటమ్మా? అసహించుకోవటం, చిరాకు పడటం, చిచ్చి చిచ్చి అంటారు కదా, అది. వీళ్ళ బ్రతుకుల్లో దేవుడు ఎలాగైపోయాడు తెలుసా? చిచ్చి వేస్ట్ దేవుడు. ఎలాగంట? వారంట యెహోవాను దేవుడిని ఇజ్రాయేలీని విసర్జించారంటండి. ఎంత దౌర్భాగ్యం ఇది! ఇటు ఇజ్రాయేలీలా దేవుని పిల్లలే దేవుని విసర్జించారా? ఇది ఎంత బాధకరం ప్రియులారా. తర్వాత మాట ఏమన్నాడు? వారు యెహోవాను విసర్జించారు, ఇజ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించారంట. ఇంకేం చేశారంట? నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. చూడండి, నిత్యము తిరుగుబాటు చేస్తున్నారంట. మీరెలా ఇంకా కొట్టబడుదురు? ప్రతి వాడు నడునెత్తి వ్యాధి కలిగి ఉన్నారు, ప్రతి వానే గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తబడలేదు. కాబట్టి తైలాభిషేకంలో ఇవన్నీ మీకు కట్టబడును గాక. ఆమేననలేదమ్మా? ఈ మాటను కూడా వక్రీకరించే సేవకులు లేకపోలేదు. ఓ ప్రియ బిడ్డ, ఈ అరికాళ్ళు మొదలుకొని నన్నెత్తి వరకు విమర్శించట్లేదు, ఆలోచించని చెప్తున్నాను. అరికాళ్ళు మొదలుకొని నన్నెత్తి వరకు నీకు అన్ని రోగాలే. ఆరోగ్యం పోవాలంటేరా, రోగం పోవడానికి దేవుడు కావాలా? తగ్గిస్తాడు ఆయన, తగ్గించడానికి అంటలేదు. మెయిన్ కంటెంట్ ఇంకా దేవుడిది. రోగంతో చచ్చిపోయినా పరలోకం ఇస్తాడు కానీ పాపంతో గనక చచ్చిపోయామా పరలోకంలోకి అస్సలు రానవడండి. దేవుడికి అసహ్యమైనది రోగం కాదు. అందుకని రోగులు ఆయన దగ్గరికి వస్తున్నాడు, యేసుప్రభు దగ్గరికి. కుష్ఠరోగులు తాకాడా? పక్షవాతం గల వారిని తాకాడా? రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న, చెప్పాలంటే కడగా ఉండవలసిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చారా? పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందా, ముట్టుకుందా, తాకిందా? వాళ్ళతో సహవాసం చేశారా? సుంకరి అయినా, పాపి అయినా, సుంకరి ఎవరైనా చెప్పండి, ఎవరమైనా? పొట్టి జక్కయ్య ఆయన పాపి అన్నారు, ఆయనతో కూడా సహవాసం చేసి భోజనం చేశాడా? వారి మధ్య నివసించాడే. నేను అంటాను, రోగంతో ఉన్నప్పుడు మనకి పరలోకం అడ్డు ఉండదండి, కానీ పాపం గనకుందా పరలోకం వెళ్ళలేమండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసు? పైకి ఒకలా, లోపల ఒకలా ఉంటాం. దీన్ని ఏమంటారంటే నటన అంటారు. ఏమంటారమ్మా? వేషధారణ. వందలండి, బాగున్నారా అంటారు. లోపల చూస్తేనేమో అబ్బో, మేడి పండు చూడ ఎలా ఉండదమ్మా, పొట్ట విప్పు చూడ, క్రైస్తవుడిని చూడ, చెప్పండి, తెల్ల బట్టలు వేసుకొండు, మనసు విప్పు చూడ, చెప్పండి, కల్మషం ఉండు. నిజమేనండి, అదంతా పుండు.